Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రీడింగ్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి. ఆల్ టైడ్ అప్, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, 4 చక్ర ఆర్కేంజల్ రెఫెల్, ఎన్వి. ఇది మీ ఎనర్జీ అండి. మీరు ఈ రిలేషన్లో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మీ పర్సన్ గురించి అండ్ ఈ రిలేషన్ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అండ్ చాలా టైట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ నుంచి మీకు కమిట్మెంట్ వస్తుందా రాదా, మీ పర్సన్ ఈ రిలేషన్లో మీకు న్యాయం చేస్తారా లేదా అనేది చాలా ఆలోచిస్తున్నారండి. అంతేకాకుండా మీ పర్సన్ వల్ల మీకు హార్ట్ బ్రోకెన్ అయిందండి. ఇక్కడ చాలా పెయిన్లో ఉన్నారు. మీరైతే మీ మనసుకి తగిలిన గాయంతో చాలా పెయిన్లో ఉన్నారండి. కానీ మీరు ఈ పెయిన్ని హీల్ చేసుకోవాలండి. ఈ హార్ట్ చక్రాన్ని మీరు హీల్ చేసుకోవాలి. ఎలా హీల్ చేసుకోవాలంటే, మీరు పడుకునే ముందు ఒక 20 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ మెడిటేషన్ చేసి ఈ చక్రాస్ని హీల్ చేసుకోవాలండి. ఏదైతే మీకు తగిలిన గాయం ఉందో ఆ గాయాన్ని మీరు హీల్ చేసుకోలేకపోతే మళ్ళీ మీ పర్సన్ నుంచి మీకు ప్రపోజల్ వచ్చినా అది మీరు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ పెయిన్ అలానే ఉండిపోతుంది, గతాన్ని మర్చిపోలేకపోతారనమాట. సో అందుకని మీ పర్సన్ నుంచి ప్రపోజలే కదా, ఏ ప్రపోజల్ వచ్చినా కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ గతం చేసిన ఆ గాయంతోనే మీరు ఇంకా అందులోనే ఉండిపోతారన్నమాట. అందుకనే డెఫినెట్గా ఏదైతే మీ మనసుకి గాయం తగిలిందో ఆ గాయాన్ని మీరు హీల్ చేసుకోవాలి మెడిటేషన్ ద్వారా. అంతేకాకుండా అండి, మీ రిలేషన్లో ఎన్వి పర్సన్స్ ఉన్నారండి. ఆ ఎన్వి పర్సన్స్ ఎనీ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ పర్సన్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. మీ రిలేషన్కి కారణం ఈ ఎన్వి పర్సన్స్ కూడా అండి. మీరంటే గిట్టని వాళ్ళు, మీ రిలేషన్ అంటే గిట్టని వాళ్ళు ఈ రిలేషన్లో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసినట్టు కనిపిస్తుందండి. అంతేకాకుండా ఇక్కడ కెరియర్ పరంగా కూడా చూపిస్తుందండి. మీ లైఫ్లో కెరియర్ పరంగా మీరు ఎదుగుతుంటే ఆ ఎదుగుదల చూడలేని వాళ్ళు ఎన్వి పర్సన్స్ కూడా ఉన్నారండి. మీ లైఫ్లో మీ ఎదుగుదల చూడని వాళ్ళు కూడా అనిపిస్తుంది. మీరు కెరియర్లో ఎదుగుతున్న ఆ ఎదుగుదల చూడని ఎన్వి పర్సన్స్ అంటే గిట్టని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి రిలేషన్ పరంగా ఉన్నారు, ఒకటి కెరీర్ పరంగా కూడా ఉన్నారు. రిలేషన్ పరంగా మీ రిలేషన్ అంటే గిట్టని వాళ్ళు, మీ అన్యోన్యత చూడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చింది. అలా కాకుండా మీ కెరియర్లో మీరు ఎదుగుదల, కెరియర్లో మీకు సక్సెస్ వస్తుంటే అలా చూడని వాళ్ళు కూడా, మీరు కెరియర్లో ఎవరైనా వర్క్ చేస్తున్నారనుకోండి, సో అక్కడ కూడా మీకు ఎన్వి పర్సన్స్ ఉన్నారు. మీ ఎదుగుదల చూడని వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఇది మీ ఎనర్జీ, మీ పర్సన్ ఎనర్జీ అండి. మీ పర్సన్ ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్స్ మీ పర్సన్ని చీట్ చేస్తారు.